శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 15వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున రాత్రి వేళల్లో ఇలా జరుగుతుంది. ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు కానుంది. పెద్దల సేవలో నిమగ్నమై ఉండడం రీత్యా వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ పెరుగుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది. ఈ రోజున మీరు డబ్బుకు సంబంధించిన ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేయండి. మీరు మీ సొంత వ్యాపారాన్ని కలిగి ఉంటే మార్కెటింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టండి. కార్యాలయంలో పనిపై పూర్తి దృష్టి కొనసాగించడం మీకు కష్టంగా ఉండొచ్చు. ఈ రోజు మీరు వినోదంపై ఎక్కువ దృష్టి పెడతారు. వివాహం కోసం వేచి ఉన్నవారు, కుటుంబ సభ్యుల సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ రోజున దానిపై ఆసక్తి చూపించండి. ఎందుకంటే మీకు ఈ రోజున కొన్ని మంచి సంబంధాలు వస్తాయి. కానీ మీరు శ్రద్ధ చూపకపోతే అది కూడా చేయి జారిపోతుంది. ఆ తర్వాత మీరు చింతించాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. కానీ సాయంత్రం ఏదైనా అవాంఛనీయమైనది జరగొచ్చు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈ రోజు మీరు ఒక కుటుంబ ఫంక్షన్ లేదా స్నేహితుడి పార్టీ లేదా బయట ఫంక్షన్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్త. అవసరమైన పనుల జాబితాను తయారు చేయండి. సమయ పాలనపై దృష్టి సారించండి. లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఇది వేగవంతం చేయడానికి సమయం. వృత్తి వ్యాపారాల్లో శుభం ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. ఈ రోజున మిమ్మల్ని ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే మీరు అప్పు ఇవ్వద్దు. మళ్ళీ మీకు ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చెప్పే మాటను కోపంగా చెప్పకుండా ప్రశాంతంగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు పని చేసే చోట ఎక్కువగా సెలవులు పెట్టకండి. దీనివల్ల మీ జాబు పోయే అవకాశం ఉంది. మీరు మీ డబ్బుని మా ప్రాణ స్నేహితుడే కదా, మా బంధువే కదా అని చెప్పి వారి చేతికి అప్పగించకండి. ఎందుకంటే మీరు మీ డబ్బుని నష్టపోవచ్చు. బంధువులు చెప్పిన మాటలు విని జీవిత భాగస్వామితో వాగ్వివాదం చేయొద్దు. మీరు ఇతరుల మాటలు ఈ రోజు నమ్మొద్దు. ఈ రాశి వారి జాతకులు ఈ 5 విషయాలు ఈ రోజున జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.